హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 7th January కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో ఈవెన్ విల్ బీ గోయింగ్ టు కవర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇంకా మీకు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ అనేవి. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. అండ్ ఈవెన్ మీకు కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే ఫ్రీ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. సో ఒకసారి మీ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నౌ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ విత్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఆర్బిచరీస్కి సంబంధించింది. అంటే ఇక్కడ మీకు ఒక ఐడియా రావాలి, ఈవెన్ ఆర్బిచరీస్ నుండి ఏ విధంగా క్వశ్చన్స్ అనేది మనకి రైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో మనకి ఇక్కడ ఆర్బిచరీస్ నుండి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా మనకి ఐదర్ వాళ్ళ యొక్క టైటిల్స్ అవ్వనివ్వండి, అచీవ్మెంట్స్ కానివ్వండి, ప్రొఫెషన్స్ గురించి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇండియన్ సోషల్ వర్కర్ సింధుతాయ్ సబ్గల్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో తనని యాక్చువల్గా తను పాపులర్గా తనని ఏ ఒక్క నేమ్తో పిలుస్తుంటారు అనేది క్వశ్చన్ అనమాట. మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఉమెన్ ఆఫ్ పీస్, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా, లయనెస్ ఆఫ్ మరాఠా ఆర్ మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అనేది. ఈవెన్ మీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడున్న ప్రతి ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే ఉమెన్ ఆఫ్ పీస్ అని ఎవరిని పిలుస్తుంటారు, సో ఈ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ మీరు ప్యారలల్గా 3 to 4 కాన్సెప్ట్స్ని కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఏంటంటే రీసెంట్గా ఫస్ట్ ఎల్పిజి అండ్ యూ కెన్ సీ హియర్ ఫస్ట్ ఎల్పిజి ఎనేబుల్డ్ అండ్ స్మోక్ ఫ్రీ ఇండియన్ స్టేట్గా రీసెంట్గా స్టేట్ అనేది పేర్కొనడం జరిగింది. అది కూడా మనకి ఫాలోయింగ్ 2 స్కీమ్స్ అనమాట, ఉజ్వల స్కీమ్ అండ్ ఉజ్వల యోజన అండ్ యాజ్ వెల్ as గృహిణి సువిధ యోజన ప్రకారం. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి ఈ 2 యోజనాస్తో భాగంగా అంటే డ్యూ టు ఈ యొక్క మనకి స్కీమ్స్ వల్లనే రీసెంట్గా ఒక స్టేట్కి, అంటే ఇండియాలో ఉన్న ఫస్ట్ ఒక స్టేట్కి అచీవ్మెంట్ అనేది రావడం జరిగింది, అంటే ఒక ఫస్ట్ ఎల్పిజి అండ్ స్మోక్ ఫ్రీ స్టేట్గా. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఆ స్టేట్ నేమ్ గురించి గుజరాత్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఆర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఒక కోవిడ్-19 కొత్త వేరియంట్ కూడా రీసెంట్గా నోట్ అవ్వడం జరిగింది. అదే మనకి IHU B1640.2గా కోడ్ చేశారు వేరియంట్ని. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ వచ్చేసి ఆ న్యూ కోవిడ్-19 వేరియంట్ అనేది ఫస్ట్ ఎక్కడ ఎమర్జ్ అయ్యింది, ఏ కంట్రీలో ఎమర్జ్ అయ్యింది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ప్రీవియస్ క్లాసెస్లో. ఒకసారి మీకు ఐడియా ఉన్నట్లయితే వన్స్ యూ గో త్రూ ఇట్. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఆర్ జర్మనీ. నెక్స్ట్ అపాయింట్మెంట్స్కి సంబంధించిన కాన్సెప్ట్. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి న్యూ డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ న్యూ డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేశారు కదా, ఆ పర్సన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. కానీ ఒకవేళ మినిస్ట్రీస్ గురించి అడిగితే, అంటే అండర్ విచ్ మినిస్ట్రీ మనకి అపాయింట్మెంట్ అప్రూవల్ జరిగింది అంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఏంటి ఆ మినిస్ట్రీ? మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అనేది ఈ యొక్క అపాయింట్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసుకుంది. అదే మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి డైరెక్టర్ జనరల్ని అపాయింట్ చేసే యొక్క పద్ధతిలో. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇప్పుడు మనం పర్సన్ నేమ్స్కి వెళ్ళినట్లయితే ధర్మేంద్ర ఎస్ గంగ్వర్ ఆర్ ఎల్స్ సంజయ్ బందోపాధ్యాయ్, నీలం షమ్మీ రాయ్ ఆర్ జి అశోక్ కుమార్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈ 25th నేషనల్ యూత్ ఫెస్టివల్, అంటే గుర్తుపెట్టుకోండి 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది 2022 రిప్రజెంట్ చేస్తుంది. సో 2022లో జరగబోయే ఈ 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ని ఈ ఫాలోయింగ్ ఆప్షన్స్లో ఏ ప్లేస్ అయితే రీసెంట్గా అంటే హోస్ట్ చేస్తుంది. రీసెంట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డిసైడ్ చేశారు, ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఏంటో డిక్లరేషన్ మనకి? దాట్ ఈస్ 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ని ఫాలోయింగ్లో ఆప్షన్స్లో ఉన్న ఒక ప్లేస్ అనేది హోస్ట్ చేయబోతుంది అని. ఇస్ ఇట్ క్లియర్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి మీరు ఆన్సర్ చేసే ముందు. సో ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే పుడుచేరి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఆర్ పంజాబ్.
రైట్. సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, హోస్ట్ ప్లేసెస్ అనేది మీరు ఎలాంటి ఏరియాస్లో గుర్తుంచుకోవాలి. హోస్ట్ ప్లేసెస్ మ్యాక్సిమం మిమ్మల్ని స్పోర్ట్స్ నుంచి అడుగుతారు. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ సమ్ టైమ్స్ మనకేంటంటే అవార్డ్స్ అండ్ హానర్స్లో కూడా లేదు అన్నప్పుడు యూ కెన్ సీ హియర్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ జరుగుతుంటాయి కదా. సో పర్టికులర్ రీసెంట్గా జరిగిన ఒక ఏదైనా సమ్మిట్ అనేది ఏ కంట్రీ హోస్ట్ చేసింది, ఏవైనా స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ స్కీమ్స్లో కూడా చూసుకోండి, ఆ స్కీమ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఏ ఒక్క స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ స్టార్ట్ చేసింది, ఇజిక్లీ అంటే హోస్ట్ చేశారు అనేది, రైట్. సో ఇలాంటి ఏరియాస్లో మ్యాక్సిమం మీరు హోస్ట్ ప్లేస్ గురించి చూసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఉంది ఏంటంటే మనకి ఈ యొక్క నేషనల్ యూత్ ఫెస్టివల్కి సంబంధించింది. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ని కూడా నేషనల్ యూత్ వీక్ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఇన్ ద అప్కమింగ్ మంత్. సో దీంతో మనం ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ పార్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అండ్ ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఈరోజు కరెంట్ అఫైర్లో ఉన్న నేషన్ వచ్చేసి మనకి యాంటిగ్వా అండ్ బర్బుడా అనే నేషన్ రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది. సో మనం ఫస్ట్ యాక్చువల్గా ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది అనే ముందు తెలుసుకునే కన్నా ఫస్ట్ కంట్రీ లొకేషన్ కానివ్వండి, స్ట్రాటజిక్ అని తెలుసుకోండి. సో ఈవెన్ ఇక్కడ మీకు మ్యాప్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా క్లాసెస్లో. సో ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ మ్యాప్స్. ఇక్కడ మీకు ఏంటంటే యాంటిగా అండ్ బర్బుడా యొక్క నేషన్ యొక్క మనకి ఏంటంటే లొకేషన్ని మీకు ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ 2 డాట్స్ మనకి ఏవైతే రిప్రజెంట్ చేస్తున్నాయో ఈ రీజియన్ అనేది యాంటిగా అండ్ బర్బుడా రీజియన్ అనమాట. సో మీకు వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే లొకేషన్ ఒకసారి జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్, ఎందుకంటే మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఈజీగా గుర్తుంటుంది. యాక్చువల్గా ఇది మనకి కరేబియన్ నేషన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకేంటంటే స్టాటిక్ జీకే. ఎప్పుడు కానీ నేను మీకు ఏం చెప్పాను, ఇంటర్నేషనల్వి కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నారు అంటే అందులో ఉన్న కంట్రీ యొక్క స్ట్రాటజిక్ కవర్ చేయాలి. మరి స్ట్రాటజిక్ కూడా మనకి లైక్ ఏ యొక్క ఫార్ములాతో గుర్తుపెట్టుకోవాలన్నాను, సి క్యూబ్. అదే మీకు స్టేట్ న్యూస్ కవర్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాను, C²G. క్యాపిటల్ కానీ అవ్వనివ్వండి, చీఫ్ మినిస్టర్, గవర్నర్. కానీ కంట్రీస్ చూస్తున్నప్పుడు ఏంటి మనకి కంట్రీ, క్యాపిటల్ అండ్ ఆ కంట్రీ యొక్క కరెన్సీ. అంటే మీకు స్టాటిక్ జీకేలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఏంటి మన క్లాసెస్లో ఫస్ట్ టైం ఈ యాంటిగా అండ్ బర్బుడా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ మీకు ఇక్కడ స్టాటిక్ జీకే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వీడియో పాజ్ చేసి నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి క్యాపిటల్ సెయింట్ జాన్స్, కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. అండ్ ఈవెన్ మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ చూసుకోండి, గాస్టన్ బ్రౌనీ గారు ప్రైమ్ మినిస్టర్ అనమాట. నెక్స్ట్ మరి యాక్చువల్గా మనకి ఈ యొక్క కంట్రీ అనేది కరెంట్ అఫైర్లో ఎందుకుంది, రైట్. సో రీసెంట్గా మనకి యాంటిగా అండ్ బర్బుడా అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. యాజ్ అ 102nd మెంబర్గా జాయిన్ అయ్యారు. ఏంటది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు న్యూమరికల్ టర్మ్ అనేది 102nd మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఎందులో మరది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి అండ్ యాజ్ వెల్ as మనం ఏంటిగా కవర్ చేసింది యాంటిగా అండ్ బర్బుడా కంట్రీస్ గురించి ఇందాక కవర్ చేసాం కదా, యాంటిగా అండ్ బర్బుడా కంట్రీ గురించి కవర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి గ్లాన్స్ వేద్దాము అండ్ యాజ్ వెల్ as ఈ యొక్క జాయినింగ్ గురించి. సో ఇది మనకి ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని రీసెంట్గా సైన్ చేయడం జరిగింది, అదే ISA అగ్రిమెంట్ అనమాట. అండ్ ఆల్సో ఎందుకోసం ఇది ఇండియా లెడ్ ద గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్. ఇండియా లెడ్ ద గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ అన్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇండియా యొక్క రోల్ అనేది చాలా మేజర్ రోల్, రైట్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ISAని అంటే మనకి 2015లో 2 కంట్రీస్ జాయింట్ ఇనిషియేటివ్గా లాంచ్ చేశాయి. ఆ 2 కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇండియా అండ్ ద సెకండ్ కంట్రీ వచ్చేసి మనకి ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు మనకు అది 2015లో ఈ యొక్క ISAని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈవెన్ యాక్చువల్గా ఏం యొక్క సమ్మిట్లో భాగంగా లాంచ్ చేశారు అంటే 21st సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ COP21 ప్యారిస్లో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మేజర్గా ఫ్రాన్స్ అనేది సోలార్ ఎనర్జీ ప్రమోట్ చేయడం కోసము ఈ సోలార్ అలయన్స్ అనే దాన్ని ఇంటర్నేషనల్ వైడ్గా సో మొత్తం ఇప్పటి వరకు యాంటిగా అండ్ బర్బుడాతో చూసుకున్నట్లయితే 102 మెంబర్స్ అనేవి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. ఎజిక్లియో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటిగా అండ్ బర్బుడా నేషన్.
నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి స్టేట్ న్యూస్లో గుజరాత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ అనమాట. సో గుజరాత్ యొక్క క్యాపిటల్ గాంధీనగర్, చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్ అండ్ గవర్నర్ మనకి ఆచార్య దేవ్రత్ గారు. సో స్ట్రాటజీకే చూసుకోండి. ఇక్కడ మీకు ఇంకా నోట్స్ కావాలి అనుకుంటే వీడియో పాజ్ చేయండి, స్లైడ్ దగ్గర ఆ నోట్స్ తీసుకోండి. నెక్స్ట్ యాక్చువల్గా కరెంట్ అఫైర్లో మనకి ఇప్పుడు ఎందుకు ఉంది అంటే రీసెంట్గా గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు ఒక పాలసీని లాంచ్ చేశారు. అదే SSIP 2.0 అనే ఒక కొత్త పాలసీ. అది ఎవరికి యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్ us మూవ్ టు ద కాన్సెప్ట్. ఇదేంటంటే స్టూడెంట్స్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అనమాట 2.0ది. అండ్ ఇది మనకి ఎప్పటి వరకు వర్క్ చేయబోతుంది అంటే ఫర్ ద నెక్స్ట్ 5 yearsకి ఈ యొక్క పర్టికులర్ పాలసీ అనేది వర్క్లో ఉండబోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ పాలసీ అనేది విచ్ కంటైన్స్ ద ప్రొవిజన్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యాక్టివ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇన్ ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్. ఏ స్టేట్లో మనకు మరి గుజరాత్ స్టేట్లో. యాక్చువల్గా ఇందులో లైక్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే విచ్ ఇస్ గోయింగ్ టు కవర్ 50 lakh స్టూడెంట్స్ని కవర్ చేయబోతుంది. ఈవెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవనివ్వండి అండ్ 10,000 స్కూల్స్ అండ్ ఇన్నోవేషన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అనమాట. దెన్ మరి ఇక్కడ యాక్చువల్గా మనం స్టూడెంట్స్ అన్నా మన ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట వాళ్ళ యొక్క ఇన్నోవేషన్ ఐడియాస్ ద్వారా. యాక్చువల్గా ఈ పాలసీ అనేది 10,000 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మనకి ప్రోటోటైప్స్ని సో ఇవేంటంటే మేజర్గా స్టూడెంట్స్ యొక్క ఐడియాస్ని బట్టి ఈవెన్ స్కూల్ చిల్డ్రన్వి కూడా సెలెక్ట్ చేసి అందులోవి ఒక 1000 ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని అంటే ఎవరైతే స్కూల్ చిల్డ్రన్ డెవలప్ చేస్తారో దే కెన్ గోయింగ్ టు ప్రమోట్ అనమాట. సో అది మనకి రీసెంట్గా తీసుకొచ్చిన ఒక స్టూడెంట్ స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2.0. నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. సో మనం బిఫోర్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ CACP గురించి తెలుసుకుందాం. ఏంటది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1965లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది ఒక అపెక్స్ బాడీ అనమాట. అది కూడా అపెక్స్ అడ్వైజరీ బాడీ. కానీ ఏ మినిస్ట్రీలో మరి అడ్వైజరీ బాడీ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. యాక్చువల్గా ఇది ఏంటంటే CACP అనేది ఒక అడ్వైజరీ బాడీ అనమాట. అండ్ మేజర్ రోల్ మనకి CACP ఎక్కువగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తుంది. రీసెంట్గా కమిటీ ఏర్పాటు చేశారు. ఇస్ ఇట్ క్లియర్? సో మనం కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మనకి CACP ఎందుకు ఉంది అంటే రీసెంట్గా CACPకి ప్రీవియస్గా ఉన్న చైర్మన్నే మళ్ళీ ఇప్పుడు అదే పర్సన్ని కూడా చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. అంటే రీఅపాయింట్ చేశారనమాట. ఎవరిని ఇక్కడ మనకి గవర్నమెంట్ రీఅపాయింట్స్ విజయ్ పాల్ శర్మ యాజ్ అ CACP చైర్మన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? రీఅపాయింటెడ్ అన్నారు అంటే ఆల్రెడీ ఆ పర్సన్ ఆ పొజిషన్ని తీసుకోవడం జరిగింది. తను లైక్ యూ కెన్ సీ తన యొక్క టెన్యూర్ కంప్లీట్ అయింది. ఎప్పుడు అది మనకి లాస్ట్ ఇయర్ 2021 మేలో తన పోస్ట్ నుంచి తను 5 year టెన్యూర్ ఫినిష్ అయిన తర్వాత యూ కెన్ తప్పుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి 2022లో పర్సన్ అదే సేమ్ పోస్ట్లోకి అంటే చైర్మన్గా మళ్ళీ అపాయింట్ చేశారనమాట పర్సన్ని. అందుకోసమే రీఅపాయింటెడ్ అండ్ టర్మినాలజీ యూజ్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ మనకి యాక్చువల్గా చూసుకోవాలి మీరు ఏంటంటే రోల్ అనేది ఏంటి. ఈ CACP చైర్మన్గా ఉంటే వాళ్ళు యాక్చువల్గా ఎలాంటి రోల్ ప్లే చేస్తారు అంటే వాళ్ళ ఒక క్రూషియల్ రోల్ అనేది ఇప్పుడు ప్రపోజ్డ్ కమిటీ చెప్పాను కదా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి కానీ అదర్ రీఫార్మ్స్కి సంబంధించింది కానీ వీళ్ళు యాక్చువల్గా మేజర్ రోల్ అనేది ఉంటుంది చైర్మన్గా. అండ్ ఆల్సో మనకి శర్మ గారి గురించి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే తను చైర్మన్గా యాక్ట్ చేశారు కరెక్టే CACPకి. మళ్ళీ 2022లో కూడా అపాయింట్ అయ్యారు. యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు అపాయింట్ అయ్యారు అంటే 2016లో అపాయింట్ అవ్వడం జరిగింది CACPగా. అండ్ ఆల్సో తను ప్రొఫెసర్ కూడా అనమాట. ఎక్కడ అంటే మనకి అట్ ద సెంటర్ ఫర్ ద మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్. దాని తర్వాత మళ్ళీ తను CACPకి 2016లో చైర్మన్గా అపాయింట్ అయ్యారు. 2021 టెన్యూర్ కంప్లీట్ అయింది. మళ్ళీ ద సేమ్ పొజిషన్ 2022లో మళ్ళీ లైక్ యూ కెన్ సీ హియర్ చైర్మన్గానే అపాయింట్ చేశారు CACPకి. ఇస్ ఇట్ క్లియర్? అంటే హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కన్సిడర్ చేస్తూ అలాంటి కొన్ని కన్సిడరేషన్స్ని ఉద్దేశించి యాక్చువల్గా ఇట్లా అపాయింట్మెంట్స్ అనేది అంటే మళ్ళీ రీఅపాయింట్ చేశారు అంటే తన యొక్క వర్క్ని బేస్ చేసుకుని ద పర్సన్ని మళ్ళీ రీఅపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే సీ డ్రాగన్ 2022 ఎక్సెస్ అనేది యాక్చువల్గా ప్లేస్ చేసుకుంది.
అండ్ ఈ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇండియా పార్టిసిపేట్ చేస్తుందా లేదా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మనకి ఏంటంటే క్వాడ్ కంట్రీస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈవెన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం ఈ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారో కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా ఇందులో ఓవరాల్ 6 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎన్ని నేషన్స్ మనకి 6 నేషన్స్ అనమాట. ఇందులో ఈ 6 నేషన్స్లో మనకి క్వాడ్ కంట్రీస్ అంటే ఎన్ని టోటల్ 4 కంట్రీస్ అనమాట, ప్లస్ 2 అదర్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఓవరాల్ మనకి 6 అయ్యాయి కదా. సో ఇందులో ఓవరాల్ 6 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి క్వాడ్ కంట్రీస్ ఏంటి మనకి, ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఈ 4 అనేవి క్వాడ్ కంట్రీస్. అదే మనకి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనమాట. అండ్ ఆల్సో అదర్ 2 కంట్రీస్ ఏంటి మరి మనకి ఇక్కడ జాయిన్ అయ్యాయి అంటే యూ కెన్ సీ హియర్ కెనడా ఇంకా సౌత్ కొరియా అనేవి ఎక్స్ట్రా 2గా అంటే క్వాడ్ కంట్రీస్తో పాటు ఈ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ 2022లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అన్నాం. మల్టీనేషనల్ ఎందుకు అన్నాము, డిఫరెంట్ కంట్రీస్ అంటే మోర్ దాన్ 3 పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం ఈవెన్ మోర్ దాన్ 4 అయినప్పుడు కూడా మల్టీనేషనల్ అని అంటుంటాము. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి క్వాడ్రిలాటరల్ కోఆర్డినేషన్ అంటే ఏంటి, 4 కంట్రీస్. లైక్ ట్రై నేషన్స్ ట్రైలాటరల్ అంటే 3 అంటుంటాం కదా. సో మల్టీనేషనల్ అంటే మోర్ దాన్ 4 or 5 పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏమంటున్నారు, మల్టీనేషనల్ సీ ఎక్సర్సైజ్ అనమాట ఇది. అండ్ మనకి ఇది ఎక్కడ ప్లేస్ చేసుకోబోతుందంటే గుయామ్ ఇన్ ద వెస్టర్న్ పసిఫిక్లో ఈ యొక్క సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అనేది ప్లేస్ చేసుకోబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మరి ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, ఆబ్జెక్టివ్ వచ్చేసి విచ్ ఇస్ ప్రైమరీలీ గోయింగ్ టు ఫోకస్ ఆన్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ సిస్టమ్ కానీ ట్రైనింగ్ అవనివ్వండి. అండ్ ఈ ట్రైనింగ్ అనేది నియర్లీ ఇన్వాల్వింగ్ 270 hours ఆఫ్ ఇన్ఫ్లైట్ ట్రైనింగ్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివిటీస్ రేంజింగ్ ఫ్రమ్ ద ట్రాకింగ్ సిమ్యులేటెడ్ టార్గెట్స్ ఆఫ్ ట్రాకింగ్ యాజ్ అ యుఎస్ నేవీ సబ్మెరైన్. అండ్ ఆల్సో ఇందులో ప్రతి ఒక్క ఈవెంట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో సీ డ్రాగన్ ఎక్సర్సైజ్లో ప్రతి దాంట్లో వాళ్ళు గ్రేడింగ్స్ ఇస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాయి రైట్, ఇండియన్ నేవల్. సో అక్కడ మనకి ఏంటంటే ఒక గ్రేడ్స్ అనేది ఇస్తుంటారు. సో ఏ కంట్రీ అయితే హయ్యెస్ట్ గ్రేడ్స్ అచీవ్ చేసుకుంటుంది అంటే హయ్యెస్ట్ స్కోర్ ఉంటుందో ఆ కంట్రీకి డ్రాగన్ బెల్ట్ అవార్డ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇజ్ ఇట్ క్లియర్? ఏంటి అవార్డ్, డ్రాగన్ బెల్ట్ అవార్డ్ అనేది కైవసం చేసుకుంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇదే మనకి ఈ సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బుక్స్ అండ్ ఆథర్స్లో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ బుక్ యొక్క టైటిల్ ఇస్తారు, ఆథర్ నేమ్ అడుగుతారు. లేదు అన్నప్పుడు ఆ బుక్ టైటిల్, ఆథర్ నేమ్ ఇచ్చి ఈ బుక్లో యాక్చువల్గా దేని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. లేదు అన్నప్పుడు ఈ బుక్ అనేది ఒక బయోగ్రఫీ అయితే ఆ బయోగ్రఫీ ఎవరికి అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో పర్సన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఎవరి గురించి అంటే యాక్చువల్గా బుక్ యొక్క టైటిల్ వచ్చేసి మమతా బియాండ్ 2021 అనే ఒక బుక్ని యూ కెన్ సీ హియర్ జయంత్ ఘోషల్ గారు ఆథర్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ట్రాన్స్లేట్ చేసింది మనకి అరుణవ సిన్హా గారు. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ మరి ఈ బుక్ని యాక్చువల్గా ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే మనకి 5th January 2022 రోజున. ఎందుకోసం అనౌన్స్మెంట్ చేశారు ఈ బుక్ని రిలీజ్ చేస్తాము అంటే Jan 5th రోజున. ఎందుకు అంటే స్పెసిఫికేషన్ వచ్చేసి మమతా బెనర్జీ గారి యొక్క బర్త్ యానివర్సరీ అనమాట. అండ్ ఈవెన్ తను ఎవరు మనకి సిగ్నిఫికెన్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీడర్ ఆఫ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంసీ రైట్. అండ్ మరి ఈ బుక్ మనకి ఏం డిస్క్రైబ్ చేయబోతుంది అంటే ఈ బుక్ అనేది ప్రీవియస్ అంటే 2021 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో బీజేపీ లాస్ట్ అయింది కదా. సో దానికి సంబంధించిన యొక్క ఎగ్జామినేషన్ కానీ ఎక్స్ప్లోర్ కానీ చేయబోతుంది అనమాట మనకి బుక్ అనేది. రీజన్స్ ఏంటి అనేవి. ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఇక్కడ మీరు యాక్చువల్ క్లాస్ అయిన తర్వాత ఒకసారి తెలుసుకోండి పార్టీస్ గురించి. నేషనల్ పార్టీస్ ఉంటాయి రైట్, అండ్ లోకల్ పార్టీస్ ఉంటాయి. సో ఒకసారి ఆ పార్టీస్ గురించి కానివ్వండి, ఆ పార్టీస్ యొక్క సింబల్స్ అవనివ్వండి, జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్. అంటే మీకు జనరల్గా కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. సో జస్ట్ టు గెయిన్ ద నాలెడ్జ్ వన్స్ యూ గో త్రూ ఇట్. ఏంటి ఈరోజు మన కరెంట్ అఫైర్లో ఉన్నవి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గురించి అండ్ యాజ్ వెల్ అస్ భారతీయ జనతా పార్టీ గురించి రైట్. సో ఒకసారి ఈరోజు అట్లీస్ట్ క్లాస్ అయిన తర్వాత మీరు అన్నీ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఈ 2 పార్టీస్ గురించి క్లాస్ అయిన తర్వాత ఒకసారి బ్రీఫ్ డిస్క్రిప్షన్ తీసుకోండి. అంటే మీకు ఏంటంటే యూ కెన్ సీ ఇలా మనం క్లాసెస్లో అట్లీస్ట్ ఒకసారి ఈరోజు క్లాస్లో 2 పార్టీస్ కవర్ చేసాం, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ 2, ఇలా అట్ ద ఎండ్ ఇంకా మీ ఎగ్జామినేషన్ వరకు మీరు ప్రతి ఒక్క దాని గురించి మీకు డీటెయిల్ ఐడియా అనేది ఉండాలి. ఒక కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎప్పుడు కానీ ఎగ్జామినేషన్ మేజర్గా కాంపిటేటివ్ ఫీల్డ్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అన్నప్పుడు యూ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ విత్ ఆల్ ద కాన్సెప్ట్. అండ్ ప్రతి దాని గురించి మీకు ఒక ఓవర్వ్యూ అనేది ఉండాలి. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే సరిపోదు, క్వశ్చన్స్ని కూడా అనలైజ్ చేసే కెపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్
సో మనకి దీంతో యాక్చువల్గా ఏంటి అంటే మ్యాక్సిమం మీకు ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నామో ఐదర్ ప్రాక్టీస్ సెషన్ అవ్వనివ్వండి, లైక్ యూ కెన్ సీ డిస్క్రిప్టివ్ పార్ట్ అవ్వనివ్వండి, కానీ కాన్సన్ట్రేట్ చేయండి క్వశ్చన్స్ గురించి కూడా. అండ్ ఈవెన్ చెప్పాను కదా పార్టీస్. అండ్ ఈరోజు ఏంటంటే స్ట్రాటజీకి మీరు కవర్ చేయాల్సిన మ్యాక్సిమం క్లాసెస్లో మీకు స్ట్రాటజీ కూడా డిస్ప్లే చేశాను, కానీ ఏవైతే కవర్ చేయలేదో క్లాస్ అయిన తర్వాత జస్ట్ హ్యావ్ ఏ గ్లాన్స్. అండ్ మీకు ఇక్కడ పార్టీస్ గురించి తెలుసుకోమన్నాను, కొన్ని ఫార్ములాస్ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. కంట్రీస్ గురించి స్ట్రాటజీకి చదవాలి అన్నప్పుడు అంటే మీకు మైండ్లోకి రావాలి సి క్యూబ్ అనేది, కంట్రీ క్యాపిటల్ కరెన్సీ. ఓకే, ఆ పార్ట్ ఫినిష్ అయింది. నెక్స్ట్ స్టేట్స్కి రండి. స్టేట్స్లో ఏంటి సి స్క్వేర్ జీ ఫార్ములా, ప్రతి స్టేట్ యొక్క క్యాపిటల్, చీఫ్ మినిస్టర్, గవర్నర్. సో ఈ విధంగా ఒక్కసారి మీరు ఒక 1 hour మీది కాదనుకొని ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు అది చాలా వేస్లో యూస్ అవుతుంది. ఈవెన్ మెనీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు స్ట్రాటజీ గురించి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. 3 to 5 మార్క్స్ అనేవి మీ హ్యాండ్స్లో ఉంటాయి స్టాటిక్ జీకేవి. అందుకోసమే చెప్తున్నాను, డైనమిక్ పార్ట్ ఎలాగో మనం క్లాసెస్లో కవర్ చేస్తున్నాము, ఈవెన్ మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు కంప్లీట్గా ప్రాక్టికల్ వేలో కూడా ఇక్కడ మనకి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది. కానీ స్టాటిక్ జీకే మీరు నెగ్లెక్ట్ చేయకండి, స్టాటిక్ జీకే కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను, ట్రై టు కాన్సన్ట్రేట్. అండ్ దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.